ఇప్పుడు హైడ్రా పేరు మీద నువ్వు కబ్జా గాకుండా జూస్తున్నా అనన్నావు. కబ్జా మరి నీ తమ్ముళ్ళే కబ్జా జేసిర్రు. ఎంఐఎం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కబ్జా చేసిర్రు. మరి అట్లాంటి ల్యాండ్స్‌ని ఎందుకు నా నువ్వు తమ్ముళ్ళ మీద గూడా నేను యాక్షన్ తీసుకున్నా అంటున్నారు గదా! ఎక్కడ హ్మ్. తీసుకున్నాడు? అంటే ఏదైతే ప్రజలున్నారో వాళ్ళకి మాత్రం నోటీసులుండయి. హ్మ్. సాటర్‌డే, సండే ఎక్సెప్షన్స్ ఉండయి. అండ్ డైరెక్ట్‌గా వెళ్తారు జేసీబీతోని వాళ్ళ ఇల్లులు కూలగొడతారు. హ్మ్. బట్ వీళ్ళ బ్రదర్ దగ్గరకొచ్చే వరకు కోర్టు టైము, నోటీసు అవన్నీ ఎక్సెప్షన్‌లు కనిపిస్తాయి. హ్మ్. సో, భయపెట్టడానికి మాత్రమే ఈయన చర్యలు కనిపిస్తున్నాయి. హైడ్రా అనేది మంచి కాన్సెప్ట్ డెఫినిట్‌గా కబ్జా కాకుండా ప్రభుత్వ స్థలాలే గాని అవన్నీ కాకుండా చూస్తున్నారు. అది మేము గూడా గతంలో ఎన్ఫోర్స్‌మెంట్ అని జెప్పేసి ఈ డీఆర్ఎఫ్ అని జెప్పి కేటీఆర్ గారు తీసుకోవడం జరిగింది. అండ్ చాలా మటుకు ఎక్కడ ఇబ్బంది గాకుండా ఇట్లాంటి న్యూసెన్స్ గాకుండా చేశారు. హ్మ్. అవన్నీ గూడా కాపాడడం జరిగింది. కానీ ఈయనేం జేస్తున్నాడు? ఆయనిచ్చిన అంటే ఆయన అనంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్‌లే. అక్కడ టాక్సులు కలెక్ట్ జేసి అండ్ కొత్త కొత్త కన్‌స్ట్రక్షన్స్ ఆ మూసీ ప్రాంతంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చినాంకనే పర్మిషన్‌లిచ్చి, అక్కడ రోడ్లేసి, మీరే మీ ఛానెల్స్ అంటే మీ ఛానెల్స్ అంటే మీడియా ఛానెల్స్‌లలో మనం చూడడం జరిగింది. హ్మ్. ఇన్ కేస్ హైడ్రాతోని మీరు ఇవన్నీ చేయాలనుకుంటే ప్రజలకి ఫస్ట్ అవేర్‌నెస్ ఇవ్వాలి. అవును. ఇవన్నీ చెప్పాలా మేము డెవలప్‌మెంట్ బేస్‌లో ఇవన్నీ జరుగుతుంది. ఆ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకందరూ మీకు ఈ పలానా టైమ్ ఇస్తున్నాం. మీరు రీలొకేట్ కండి. హ్మ్. దాన్ని బట్టి మేము అక్కడ డెవలప్‌మెంట్ చేస్తామని అట్లా టైమ్ ఇవ్వడము. లేదంటే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం. అట్లాంటివి చేస్తే కనీసం దీనికో అవును. మంచి పేరొచ్చేది. బట్ కేవలం వాళ్ళ అవసరాలకే ఇప్పుడు నిజంగా కొన్ని చోట్ల కబ్జాలయినాయి. వాళ్ళ కబ్జాలు కాకుండా చూసిర్రు. దాన్ని ప్రజలు స్వాగతించరు. కానీ కొన్ని చోట్ల అవసరమే లేదక్కడ. హ్మ్. లేని దగ్గరకి పోయి 3,00,00,000, 4,00,00,000 ప్రాపర్టీ దగ్గర నువ్వు ఆల్రెడీ అక్కడ రోడ్ ఏస్తావు, కరెంట్ ఇస్తావు, వాటర్ సప్లై ఇస్తావు, టాక్స్ కలెక్ట్ చేస్తావు. మరి ఇట్లాంటివి చేసినప్పుడు అవన్నీ కలెక్ట్ కలెక్ట్ చేయకుండా ఆపాలి గదా!